మరోవైపు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు షామీర్పేట్ లియోనిలా రిసార్ట్ నుంచి మహబూబ్ నగర్ కాంగ్రెస్ నాయకులు బయలుదేరారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సులు వాహనాల్లో నేతలంతా తరలి వెళ్లారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో మేడ్చల్ జిల్లా షామీర్పేట్ కాంగ్రెస్ నేతలు గత కొద్ది రోజులుగా లియోనియో రిసార్ట్లోనే బస చేస్తున్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఫరూక్ నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లో ఓటు వేశారు. ఆయన ఈ పోలింగ్ సెంటర్లో 10 మండలాలు 2 మున్సిపాలిటీలకు సంబంధించిన మొత్తం 170 మంది ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక పూర్తి వివరాలు మనకు నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, చూసిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ క్రమేణా మందకొడిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 1439 ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందుకు సంబంధించి కూడా 10 పోలింగ్ కేంద్రాలు అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా 10 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నేరుగా ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ మొదట క్రమేణా మెల్లమెల్లగా ప్రారంభమైనటువంటి పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజాప్రతినిధులు నేరుగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని వారం రోజులుగా పోలింగ్ సంబంధించి కూడా ఓటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నేరుగా క్యాంపుల్లో నుంచి నేరుగా ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ఎక్స్ ఆఫీషియా ఓటర్లకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది. నారాయణపేటలో మక్కల్ ఎమ్మెల్యే అలాగే నారాయణపేట ఎమ్మెల్యే పద్మకరెడ్డి వాకిటి గారు కూడా నారాయణపేటలో తమ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గద్వాలలో కూడా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ కూడా ఎక్స్ ఆఫీషియా ఓటు కూడా వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీర్లపల్లి శంకర్ కూడా షాద్ నగర్ సంబంధించి కూడా ఎమ్మెల్యే ఆయన కూడా తన ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇలా చూసుకుంటే కొడంగల్లో ఎంపీడీఓ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ ఆఫీషియా ఓటును కూడా కొడంగల్లో తన ఓటు హక్కును వినియోగించేందుకు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన నేరుగా కొడంగల్లోని ఎంపీడీఓ కార్యాలయం చేరుకుని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే గత కొన్ని వారం రోజులుగా ఇప్పటికే క్యాంపుల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా నేరుగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ ఉన్న నేపథ్యంలో ఆ నేతలందరూ కూడా అభ్యర్థులు కూడా తమ ఓటర్లను కూడా ఇప్పటికే క్యాంపులో ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అందరూ కూడా గోవా కేరళతో పాటు హైదరాబాద్ లో వివిధ రిసార్ట్ల నుంచి కూడా నేరుగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో 4 గంటల వరకు కూడా ప్రజాప్రతినిధులు నేరుగా తమ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా అభ్యర్థులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వేసవికాలమైన నేపథ్యంలో కూడా ప్రజాప్రతినిధులుగా ఓటర్లు వస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ప్రజాప్రతినిధులు నేరుగా ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్న నేపథ్యంలో కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ మందకొడిగా కొనసాగే అవకాశాలు